లేలే 5 లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు, దీని వెనుక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, మేము అందరం కలిసే చేస్తున్నామని చెప్పారా నిన్న? ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు, క్యాబినెట్ సబ్ కమిటీ మా అందరి ఉంది, దీన్ని వెనుక మేమంతా కలిసే ఉన్నాం, కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పిండు నిన్న క్యాబినెట్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, అవ్వాతాతలకు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే, అక్కా చెల్లెలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావంటే, లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు? ఓ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మీ గవర్నమెంట్లో ఇట్లయింది అంటే 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్. అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్నా? ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ